హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న మూవీ రాజా సాబ్ టీజర్ అయితే రానే వచ్చింది. ఈ సినిమా హర్రర్ కామెడీ ఎంటర్టైన్మెంట్ గా రూపొందబోతుంది. ఈ టీజర్ ఎలా ఉందని గమనిస్తే ఈ సినిమా టీజర్ అదిరింది, కానీ ఎక్కడో ఏదో మిస్ అయ్యింది. ఏం మిస్ అయ్యింది అనేది వీడియో చివరిలో అయితే చెబుతాను. కానీ ఈ సినిమా టీజర్ ఎలా ఉందో గమనిస్తే టీజర్ లో దెయ్యంగా సంజయ్ దత్ గారిని చూపించారు. అతను ఈ ఇల్లు నా దేహం, ఈ సంపద నా ప్రాణం, నా తదనంతరం కూడా నేను మాత్రమే అనుభవిస్తానని అంటారు. సంజయ్ దత్ చనిపోయిన తరువాత కూడా ఈ సంపద అతనే అనుభవిస్తానని ముందే ఫిక్స్ అయి ఉంటాడు. ఈ టీజర్ బట్టి కథ ఎలా ఉందని గమనిస్తే ఒక పెద్ద రాజమహల్ ఉంటుంది. ఆ రాజమహల్ సంజయ్ దత్తుది. అందులో వజ్ర వైడూర్యాలన్నీ ఉంటాయి. అతను చనిపోయాక అవి ఎవ్వరూ సొంతం చేసుకోలేరు, ఎందుకంటే అతను ముందుగానే చెప్పారు దాని తదనంతరం ఎవ్వరూ వాటిని ఉపయోగించుకోలేరని. ఎవరైనా వాటిని టచ్ చేసినా ఉపయోగించుకోవాలని చూసినా ఆల్రెడీ తను దెయ్యం కాబట్టి వారిని చంపేసేవాడు. అయితే ప్రభాస్ అతని ఫ్రెండ్స్ తెలియకుండా ఆ రాజ్ మహల్ లోకి అడుగు పెడతారు. ఆ రాజ్ మహల్ లో 1 వీక్ ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. అయితే వారిని దెయ్యం క్రమేపీ ఒక్కసారి భయపెట్టకుండా మెల్లమెల్లగా వారిని భయపెట్టి చివరికి చుక్కలు చూపిస్తాడు. ఆ గ్యాంగ్ ఆ ఇంటి నుంచి బయటపడాలని ఎన్నో ప్లాన్లు వేసుకుంటారు. వారు ఎలా ప్రయత్నించినా డోర్లు క్లోజ్ అవ్వడం, మధ్య మధ్యలో హర్రర్ సీన్లు, కామెడీ, ఎన్నో ట్విస్టులతో సాగుతుంది. ఇది టీజర్ లో వదిలిన కథ. అయితే ఇప్పుడు జనరేషన్ వేరు. అందరూ 5G మొబైల్ లాగా ముందుగానే ఊహిస్తున్నారు. ట్రేజర్ లో ఉన్నది ఏది సినిమాలో ఉండదు, ముందుగానే ఊహిస్తున్నారు. మీకు వీడియో స్టార్టింగ్ లో ఈ టీజర్ లో ఏదో మిస్ అయిందని చెప్పాను. ఆ మిస్సింగ్ ఏంటంటే దెయ్యం ఎవరు, రాజా సాబ్ ఎవరంటే అది ప్రభాసే. మనకు టీజర్ లో చూపించింది ఓన్లీ ఫస్ట్ హాఫ్ మాత్రమే. సెకండ్ హాఫ్ దెయ్యంగా ఉన్న రాజా సాబ్ క్యారెక్టర్ ఇంకా రివీల్ చేయలేదు. ఈ టీజర్ గమనిస్తే ఇది డ్యూయల్ రోల్ లో అనిపిస్తుంది. ఇద్దరు ప్రభాసులు ఉంటారు. మనకి ఇంటర్వ్యూల ముందు భాగమే చూపించారు ఈ టీజర్ లో. ఈ టీజర్ లో ప్రభాస్ గోదావరి యాసలో చాలా నేచురల్ గా మాట్లాడాడు. హలో హలో, బండి కొంచెం మెల్లగా, అసలే మన లైఫ్ అంతంత మాత్రం, నేరాలు పాపాలు ఏంటండి, డిగ్నిఫైడ్ గా లవ్ చేస్తేనే, మేడం ఏదో తాగేసిన మత్తులో కరిచేసినట్లున్నాం, రే తాత ఒయిరు కొరికాడేంటో చూడరా బయట, ఇలా చాలా ఫన్నీగా చాలా సరదాగా నేచురల్ గా అయితే మాటలు చెప్పాడు. రాజా సాబ్ మాటలు అయితే మనం ఇంకా వినలేదు. ఆ దెయ్యం మాటలు, ఆ హర్రర్ గడగడలాడించిన మాటలు రేపు పొద్దున థియేట్రికల్ ట్రైలర్ లో అయితే మనం తప్పకుండా చూస్తాం. అయితే ఈ సినిమా డైరెక్టర్ మారుతి ఒక పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ ఒక చిన్న డైరెక్టర్ కి ఎలా అవకాశం ఇచ్చాడు, ఎలా హ్యాండిల్ చేస్తాడని ముందు ప్రకటించినప్పుడు అందరూ అనుకున్నారు. కానీ ఈ టీజర్ చూస్తే మారుతి అయితే 50% సక్సెస్ అయ్యాడని చెప్పాలి. అతను ఒక పాన్ ఇండియా స్టార్ అవకాశం ఇచ్చాడంటే ఆ కథ పైన, ఆ స్క్రిప్ట్ పైన ఎంత ఆలోచించి ఎంత కష్టపడి తీశాడో ఈ టీజర్ లోనే అర్థమవుతుంది అతని కష్టం. ఈ టీజర్ లో BGM అయితే ఒక రేంజ్ లో ఉంది. తమనకి అతని మ్యూజిక్ సిస్టమ్ కి హర్రర్ కామెడీ సినిమాలంటే పూనకం వస్తుంది. మనం ఇదివరకే చూసాం కాంచనా సినిమాలో ఎలాంటి మ్యూజిక్ ఇచ్చాడు. ఇప్పటికి ఈ BGM ఒక ట్రెండే. మరి ఇలాంటి BGMలు ఈ సినిమాలో ఉంటాయేమో చూడాలి. RR అయితే దద్దరిల్లిపోతుందని తెలుస్తుంది. ఈ సినిమా అయితే డిసెంబర్ 5న విడుదల అవబోతుంది. మరి ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.